నమస్తే సార్. నమస్తే. సార్ చాలా మందికి ఏంటంటే నైట్ టైమ్ ఫుడ్ మానేస్తే అమ్మయ్య మనం బరువు తగ్గిపోతామని వాళ్ళ డైట్‌లో దీన్ని చేర్చుకుంటారు. బట్ నేను విన్నంత వరకు అది కరెక్ట్ కాదు. నైట్ మానేస్తే బరువు తగ్గిపోతారనేది కాదు. దానికొక ప్రాసెస్ ఉంటుంది అని. యెస్. అసలు దీని గురించి అసలు ఇది మిత్తా లేతే నిజమా అనేది వ్యూయర్స్ కోసం సార్. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డైట్స్ ఉన్నాయన్నమాట. హ్మ్. ఇప్పుడు మీరన్న దానికి కాంట్రడిక్షన్‌లో ఒక డైట్ ఉంది. ఆ డైట్‌లో అసలు మనం డే మొత్తం ఏమి తీసుకోమన్నమాట. అంటే జ్యూసెస్, సాలడ్స్, స్ప్రౌట్స్ మీద ఉంటాం. ఈవినింగే మీల్ తీసుకుంటాం. ఈవినింగ్ ఫుల్ మీల్ తీసుకుంటాం. హ్మ్. ఓకే. అండ్ కొన్ని డిఫరెంట్ డైట్స్ ఉంటాయి. ఓన్లీ ఆఫ్టర్‌నూన్ తీసుకుంటాం. అంటే బేసిక్‌గా చెప్పాలంటే జనరల్‌గా నైట్ మన యాక్టివిటీస్ తక్కువుంటాయి. అవును. మన ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువుంటాయి. కాబట్టి మన రిక్వైర్డ్ క్యాలరీస్ అనేవి తక్కువుంటాయి. కాబట్టి నైట్ మానేయడం లేదా తక్కువ తీసుకోవడం అనేది కొంతవరకు ప్రాక్టీస్‌లో ఉంది. బట్ హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఓవరాల్‌గా మీరు ఎంత తీసుకుంటున్నారు? అంటే అంటే ద మూమెంట్ వెన్ యూ వేకప్ మీరు పొద్దున్న లేచి నుంచి నైట్ పడుకునే వరకు మీరు ఎంత క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నారు? అంటే ఎంత ఇంటేక్ ఎళ్తుంది? ప్లస్ యూసేజ్ ఎంత ఉంది? హ్మ్. అంటే మీరు ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు? మీ డే టు డే యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి? ఫిజికల్ యాక్టివిటీస్ ఎట్లున్నాయి? ఇప్పుడు మీరు ఆ మాట మాట్లాడారు. అదే వెళ్లి ఒక రైతుది మాట్లాడండి. హ్మ్. రైతు మాట్లాడండి. ఆ! ఒక రైతు ఒక పూటలో తినే అన్నం ఉంటుంది గదా! అది మీరు నేనైనా కూడా 1 వీక్ కూడా మనం తినలేం. అవును. ఆ క్వాంటిటీ ఆఫ్ ది రైస్‌ని తినలేం. రైట్? ఇప్పుడు ఆర్మీ వాళ్ళున్నారు. వాళ్ళు తినే తిండి తీసుకోండి. రైట్? ఇప్పుడు వేద పాఠశాలలో ఉంటారు. వాళ్ళు కంటిన్యూయస్‌గా చాంటింగ్ చేస్తుంటారు. ఆ హ్మ్. చాంటింగ్ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా ప్రాణాయామం జరుగుతుంది. ఆ ప్రాణాయామం జరగడం వల్ల ఎనర్జీ బర్న్ అవుతుంది. ఓకే. రైట్? 2 ½ కేజెస్ రైస్ తింటారు ఒక పూటలో. 2 ½ కేజెస్ రైస్, ½ కేజీ దాల్ తింటారు. ఓకే. వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారలా. వాళ్ళు ఎందుకంటే సార్ వాళ్ళు చేసే వాకింగ్ కావచ్చు, వాళ్ళు చాంటింగ్ చేస్తున్నారు కదా! ఆ అచ్చా! చాంటింగ్‌లో ప్రాణాయామం అవుతుందంట. హ్మ్. ఆ ప్రాణాయామంలో ఏంటంటే ఆ ఎనర్జీ కన్జ్యూమ్ అయిపోతుంది. ఇప్పుడు రైట్ చూసుకుంటే తను చేసే పనిని బట్టి హార్డ్ వర్క్ వల్ల ఎగ్జాక్ట్‌లీ. యెస్. ఎగ్జాక్ట్‌లీ. మీరెంత కన్జ్యూమ్ చేస్తున్నారు? మీ ఫిజికల్ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు హ్మ్. మీరు ఈవెన్ నైట్ రైస్ తిన్నా కూడా 3 పూటల ప్రాణాయామం చేశారనుకోండి. కొన్ని బ్రెత్ వర్క్ ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి. హ్మ్. అవి చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సరళసింహ గర్జన ఉంది. అది చేశారనుకోండి. ప్రాపర్‌గా గనుక చేస్తే నో ఎఫెక్ట్. హ్మ్. హ్యాపీగా తిన్నా కూడా మనం వెయిట్ తగ్గొచ్చు. ఓకే. సో, ఇది అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ పాయింట్ మీరెక్కడున్నారు? ఎక్కడికెళ్తున్నారు? హ్మ్. ఇప్పుడు సికింద్రాబాద్‌లో ఉన్నాడు అమీర్‌పేట్ రావడం వేరు. పంజాగుట్టలో ఉన్న అమీర్‌పేట్ రావడం వేరు. అవును. 90 కేజెస్ వాడు 60కి రావడం వేరు. 70 వాడు 60కి రావడం వేరు. యెస్. రైట్? అట్ ద సేమ్ టైమ్ వీళ్ళిద్దరూ ఆ స్టేజ్‌కెళ్ళడానికి రీజన్ ఏంటి? హ్మ్. వెళ్ళడానికి రీజన్ ఏంటి? ప్లస్ మీ డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? ఏ విధంగా ఉన్నాయి? అవును. మీరెంత కన్జ్యూమ్ చేస్తున్నారు? ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని హ్మ్. మన డైట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అంతేగాని బ్లైండ్‌గా నేను నైట్ రైస్ మానేస్తే తగ్గిపోతుంది. ఆఫ్టర్‌నూన్ అది మానేస్తే తగ్గిపోతుంది అనని కాదు. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్ ఫర్ ఎగ్జాంపుల్ 5:30, 6కి తిన్నారనుకోండి. డజంట్ మేక్ ఎనీ ఎఫెక్ట్. అవును. 5:30, 6కి తిన్నారనుకోండి. 9:00 పడుకున్నారనుకోండి. హ్మ్. 9:00 పడుకుంటే అది తిన్నది హ్యాపీగా అరిగిపోతుంది. హ్మ్. అసలు ఇంకా గట్టిగా చెప్పాలంటే మీరు ట్రై చేయండి కావాలంటే. ఈవినింగ్ 5:30 కనుక తిన్నారనుకోండి. రేపు పొద్దున్న మీకు బ్రష్ చేయాల్సిన అవసరం ఉండదు. హ్మ్. మీ మౌత్ అంతా ఫ్రెష్‌గా ఉంటుంది. ఓకే. అంటే మీరు 5కి తింటే 5:30కి తినేస్తే హ్మ్. ప్రాసెస్ అంతా మీరు పడుకునే లోపు అయిపోయింది. సో అవునవును. యాస్ సింపుల్ హ్మ్. యాస్ దట్. అర్థమైంది సార్. యాస్ సింపుల్ యాస్ దట్. మీరు మిక్సీలో, జార్‌లో పిండి ఏసారు, రుబ్బేసారు, జార్‌లో కడిగేసారు, అక్కడ బోర్లేసారు. హ్మ్. ఫ్రెష్‌గా ఉంటాయి జార్ కదా! అవును. సేమ్ లైక్ మన డైజెస్టివ్ సిస్టమ్, సేమ్ లైక్ విత్ యువర్ మౌత్. ఓకే. జస్ట్ మీరు గార్గిల్ చేసేసి 2 సిప్పు వాటర్ తీసుకొని గార్గిల్ చేస్తే సరిపోతుంది. హ్మ్. బ్రష్ చేసిన దానికన్నా ఫ్రెష్‌గా ఉంటుంది ఇన్‌ఫాక్ట్. మీరు ఓకే. ప్రాక్టీస్ చేసి ఉండకపోతే. అంటే మనము లేట్ నైట్ తినటం వల్ల ఇవన్నీ ఎగ్జాక్ట్‌లీ. జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్‌లీ. వీళ్ళని టెంప్ట్ చేయడానికి మిడ్‌నైట్ బిర్యానీలు, ఆ! మళ్ళీ ఫోన్ కొడితే పిజ్జాలు, హ్మ్. బర్గర్‌లు రావడం, జొమాటోలు, స్విగ్గీలు అయితే ఇవన్నీ అన్నమే ఇంత డేంజర్ అంటే సార్, ఈ ఏదైతే మైదా కన్జ్యూమ్ ఎగ్జాక్ట్‌లీ. చేస్తున్నామో, అంటే ఎగ్జాక్ట్‌లీ. బాడీని ఇంకా హార్మ్ చేస్తుంది. మీరు ఏ రెస్టారెంట్‌కెళ్ళండి, ఏ ఫంక్షన్‌కెళ్ళండి ఖచ్చితంగా రోటీ ఉంటుంది. ఉంటుంది పక్కా. ఖచ్చితంగా రోటీ ఉంటుంది. హ్మ్. రైట్? అండ్ పీపుల్ విల్ గో ఫర్ థట్. హ్మ్. రైట్? అది ఇట్ టేక్స్ టైమ్. అది డైజెస్ట్ అవ్వడానికి చాలా చాలా టైం పడుతుంది. ఓకే. అప్రాక్సిమేట్‌లీ ఎంత టైం పడుతుంది సార్ అది డైజెస్ట్ అవ్వడానికి మన బాడీలో? టైమ్ యూ కెన్ సే డేస్ ఆల్సో. నాట్ అవర్స్. ఓహ్! ఆ! ఇప్పుడు యాక్చువల్‌గా మీరు నైట్ మామూలుగా నేను చెప్పాను గదా! 5:00 తినాలి. మీరు ఒకవేళ 10:00 తిన్నారనుకోండి. అది డైజెస్ట్ అవ్వడానికి 4 అవర్స్ పడుతుంది. ఓకే. హ్మ్. అందులో మీరు ఒక రిసెప్షన్‌కెళ్లారు. లేదా పార్టీకెళ్లారు. అక్కడ స్వీట్ తిన్నారనుకోండి. ఆ 4కి ఇంకో 2 అవర్స్ యాడ్ చేసుకోండి. హ్మ్. అదే మీరు ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి. 4 + 2 + 3 ఎంత డ్యామేజ్ చేస్తున్నాం అంటే సార్ మీరు అయితే. రాత్రి పడుకుంటారు గదా! హ్మ్. పొద్దున్న లేసేందుకు నడుస్తూనే ఉంటుంది గిర్ని.
ఆ లోపల బాడీ క్యాన్సర్ మెషిన్ ఉంది కదా, అది కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ మీరు అలా తిన్నప్పుడు మీ స్లీప్ చాలా వరెస్ట్ గా ఉంటుంది. ఎస్. స్లీప్ అనేది చాలా వరెస్ట్ గా ఉంటుంది. సో ఫస్ట్ అంటే లైఫ్ లో మీరు హెల్దీ అవ్వాలన్నా, వెల్దీ అవ్వాలన్నా కూడా మీ రొటీన్ ఇంపార్టెంట్. అది ఫుడ్ మెయిన్, ఎవ్రీథింగ్ మేజర్. ఎవ్రీథింగ్ ఫుడ్ అంటే ఫుడ్డే కాకుండా మీరు ఏ స్లీప్. టైంకి పడుకుంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, రోజులో ఎన్నిసార్లు బర్స్ట్ అవుతున్నారు, కోపం ఎన్నిసార్లు వస్తుంది? ఎన్నిసార్లు వస్తుంది, అవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. ఎంత ఇరిటేషన్ వస్తుంది మీకు రోజులో, ఎంతసేపు ఫోన్ మాట్లాడుతున్నారు, ఎంతసేపు స్క్రీన్ ముందర ఉంటున్నారు. కోపం కూడా దీనికి ఒక కారణం అని చెప్పొచ్చు. Yes, yes, yes. ఎందుకంటే కోపంలో మీరు అబ్జర్వ్ చేసి చూడండి, మీ బ్రెత్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, ప్లస్ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంటుంది అనమాట. అదే అప్పుడు మీరు కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని మీ బ్రెత్ మీద ఫోకస్ చేయండి, కోపం తగ్గిపోతుంది, బ్రెత్ కామ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో కోపంకి, ఫుడ్ కి, స్లీప్ కి, వెయిట్ కి చాలా లింక్స్ చాలా ఉన్నాయి. చాలా links ఓకే, ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి Thank you. ఇన్ఫర్మేషన్.